హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జాన్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైనా ఐసెట్ క్వాలిఫై కాకపోతే వాళ్ళకి సంబంధించి మేనేజ్మెంట్ సీట్లు ఎంబీఏ చేయాలనుకుంటే మేనేజ్మెంట్ సీట్లు అయితే మా కాలేజీలో అయితే వేకెన్సీ అయితే ఉందన్నమాట. మీరు గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నా, లేదంటే మ్యారీడ్ పర్సన్ అయినా కూడా, లేదంటే జాబ్ చేస్తున్న మీరు కాలేజీకి అటెండ్ కాకుండా అటెండెన్స్ మెయింటైన్ చేస్తూ ఎంబీఏ చేయాలనుకుంటే ఖచ్చితంగా మా కాలేజీలో అయితే జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకైతే డిస్టింక్షన్లో అబోవ్ 80%, అబోవ్ 70% అయితే మీకైతే పాస్ పర్సంటేజ్ వచ్చేలాగా కాలేజీ అయితే చూసుకుంటుంది. అలానే కాలేజీ ఫీజు కూడా చాలా తక్కువే. సో ఎవరైనా మేనేజ్మెంట్ సీట్లు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మేనేజ్మెంట్ సీట్లు కావాలి అనుకుంటే కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ ఐడిలో మన ఛానల్కి సంబంధించిన దాంట్లో అయితే మీరైతే మెసేజ్ చేయండి, నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. సో అలానే ఐసెట్ ర్యాంకులు అయితే వచ్చాయి కదా. సో ఐసెట్కి సంబంధించి చాలామంది ఎంసీఏకి ఎలిజిబుల్ అవుతారు, ఎంబీఏకి ఎలిజిబుల్ అవుతారు. సో మీ కోర్సుకు సంబంధించి అసలు మీరు ఏ కోర్స్ తీసుకుంటే మంచిది అనేది అయితే చెప్తాను. సో మీరు ఎలిజిబిలిటీ ఎంసీఏకి ఎలిజిబిలిటీ వచ్చేసరికి మీరు ఇంటర్లో మ్యాథ్స్ చదివి ఉండాలి, లేదా డిగ్రీలో మ్యాథ్స్ ఆర్ కంప్యూటర్కి సంబంధించిన సబ్జెక్టులు చదివి ఉండాలి. ఈ రెండు చదివి ఉంటే మీరు ఎంసీఏకి ఎలిజిబుల్, అలానే ఎంబీఏకి కూడా ఎలిజిబుల్. సో ఒకవేళ మీరు ఎంసీఏ చేశారనుకోండి, నో ప్రాబ్లం. ఇన్ కేస్ ఎంబీఏ చేశారనుకోండి, లైక్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ కానీ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ చేసి ఎంబీఏ చేయాలనుకుంటే ఎంబీఏలో మీకు ఏది కావాలంటే, లైక్ ఎంబీఏలో మీరు ఫైనాన్సా, హెచ్ఆరా, లేకుంటే ఏది తీసుకుంటే బెటర్ అనేది అయితే చెప్తాను. సో యాక్చువల్గా ఎంబీఏకి వచ్చేసరికి క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ ఉన్నా, ఓపెన్ డిగ్రీ అయినా, డిస్టెన్స్ డిగ్రీ అయినా, బీఎస్సీ అయినా, బీకామ్ అయినా, బీఏ అయినా, ఏదైనా కూడా ఎంబీఏకి అయితే ఎలిజిబుల్ అనమాట. కానీ మీరు బీఎస్సీ చదివారా, బీబీఏ చదివారా, బీకామ్ చదివారా, ఏం చదివారు, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్తో ఏ కోర్సు అంటే స్పెషల్ ఎలెక్టివ్ కోర్సులు ఉంటాయి, ఫైనాన్స్, మార్కెటింగ్, ఐటీ, ఎంటర్ప్రెన్యూర్షిప్, లేకుంటే ఏంటి అనేది అయితే మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఎంసీఏకి అయితే నో ప్రాబ్లం. ఎంసీఏకి మ్యాథ్స్ చదువుకుంటే మీరు ఎంసీఏ చేయాలనుకుంటే ఎంసీఏ అయితే చేసేయచ్చు. ఒకవేళ ఎంసీఏస్లో సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఎంబీఏలో చేయాలనుకుంటే ఈ కోర్సులు ఉంటాయి అన్నమాట. మనకి సంబంధించిన కొన్ని కోర్సులు అయితే ఉన్నాయి. ఎంబీఏలో హెచ్ఆర్ చేయాలనుకుంటే మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే హెచ్ఆర్ అయితే చేయొచ్చు. ఎనీ డిగ్రీ ఏదైనా చేయొచ్చు, ఎనీ డిగ్రీ ఉన్నోడు ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఏంటంటే మీకు ఇంకా స్కోప్ కావాలి అనుకుంటే బీబీఏలో హెచ్ఆర్ చేస్తుంటే ఎంబీఏలో హెచ్ఆర్ చేయొచ్చు. బీబీఏలో లేదంటే బీబీఏలో అకౌంట్స్కి సంబంధించి కానీ, లేదంటే బీకామ్ చేసినా కానీ, బీకామ్ కంప్యూటర్స్ చేసినా కానీ, లేదంటే బీఏ ఎకనామిక్స్ చేసినా కానీ, ఇలాంటివి చేస్తే ఎంబీఏలో ఫైనాన్స్ తీసుకోవచ్చు. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అయితే తీసుకోవచ్చు. ఫైనాన్స్ వేరు ఉంటుంది, అకౌంట్స్ వేరు ఉంటుంది. కొన్ని యూనివర్సిటీలో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ రెండు కలిపి ఉంటాయి అన్నమాట. సో బీకామ్ చేసిన వాళ్ళు, లేదంటే బీబీఏలో అకౌంటెన్సీ చేసిన వాళ్ళు, ఇంకా బీఏ ఎకనామిక్స్ చేసిన వాళ్ళు ఫైనాన్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఎంబీఏ మార్కెటింగ్ అయితే ఎవరైనా తీసుకోవచ్చు. ఎనీ డిగ్రీ ఏదైనా పర్లేదు. ఇన్ కేస్ మీరు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివి ఉంటే, లేదంటే బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదివి ఉంటే, బీఎస్సీలో ఐటీ చదివి ఉంటే, బీఎస్సీలో సాఫ్ట్వేర్కి సంబంధించిన కోర్సులు చదివి ఉంటే మీరు ఎంబీఏలో ఐటీ అయితే తీసుకోవచ్చు అనమాట. ఐటీ రిలేటెడ్ ఎలెక్టివ్ కోర్స్ అయితే ఉంటుంది, అదైతే తీసుకోవచ్చు అనమాట. అలానే మీకు ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇంట్రెస్ట్ ఉంటే ఎనీ డిగ్రీ ఈ కోర్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. అంటే ఈ కోర్సులు ఫస్ట్ ఇయర్లో అయితే ఉండవు. ఫస్ట్ రెండు సెమిస్టర్లు అందరికీ ఈక్వల్గానే ఉంటాయి. అన్ని సబ్జెక్టులు ఈక్వల్గానే ఉంటాయి. బేసిక్ మేనేజ్మెంట్ కోర్సులు అయితే ఉంటాయి. దాని తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మీకైతే ఖచ్చితంగా మీరు ఎంచుకున్న స్పెషలైజేషన్ ఎలెక్టివ్ కోర్స్ ఏదైతే ఉంటుందో అందులో అయితే ఉంటుందన్నమాట. సో హెచ్ఆర్ చేయాలనుకున్న వారు హెచ్ఆర్, ఫైనాన్స్, అకౌంట్స్, అలానే మార్కెటింగ్, ఐటీ, సేల్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇలా చాలా రకాలైతే ఉన్నాయన్నమాట. సో మీకు నచ్చిన, అలానే మీ డిగ్రీ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఏ కోర్స్ చేయాలనుకున్నారో అది సెలెక్ట్ చేసుకొని మీ కెరీర్ గ్రోత్కి సంబంధించి జాయిన్ అయిపోండి. అంటే టైం ఉంది ఇంకా మీరు. కాబట్టి ఏంటంటే ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే ఆ యూనివర్సిటీలో మీకు కావాల్సిన కోర్సు ఉందా లేదా అనేది అయితే మీరు వెతుక్కుంటే టైం సేవ్ అవుతుంది. సో ఇప్పుడే మీరైతే వెతుక్కొని, ఎందుకంటే వెబ్ ఆప్షన్ పెట్టుకునేటప్పుడు మీరు చేయాలనుకున్న కోర్సు మీరు ఎంచుకున్న యూనివర్సిటీలో లేకపోతే నింతన కొట్టేసుకోవాల్సిందే. సో ముందే మీరు ఏ కోర్సు చేయాలనుకుంటున్నారు, ఎక్కడ చేయాలనుకుంటున్నారు, మీకు సంబంధించిన కోర్సు, మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్సు, మీ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన కోర్సు ఆ యూనివర్సిటీలో ఉందా లేదా, ఉంటే ఫీజు ఎంత, అది ఇది అని మొత్తం డీటెయిల్స్ A to Z కనుక్కొని మీరైతే రాసుకోండి అనమాట. సో ఇదనమాట ఎంబీఏ ఎంసీఏకి సంబంధించి ఒక కెరియర్ ప్లాన్. సో ఈ వీడియో ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే హెచ్ఎంఎన్ జాన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.